హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్యాచులర్స్కి అండ్ వర్కింగ్ హ్యూమన్స్కి క్విక్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే పులిహోర అనుకుంటాం కదా. చాలా టేస్ట్గా చేయాలంటే ఈ విధంగా చేయండి. ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి తర్వాత పోపు అయితే వేసుకుంటున్నాను. తర్వాత వేరుశనగ గుడ్లు కూడా వీడియోలో చూపించే విధంగా చక్కగా వేగనివ్వాలి. సో ఇక్కడ ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. హై ఫ్లేమ్లో అస్సలు మనం వేగనివ్వకూడదు. ఈ శనగల్ని అంతా లో ఫ్లేమ్ అండ్ మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. అప్పుడే శనగలు క్రిస్పీగా ఉంటాయి. ఆ తర్వాత దంచిపెట్టుకున్న మనం అల్లం, మిర్చి కూడా వేసుకోవాలి. మిర్చి ఒక 5-6 మిర్చీలు అయితే పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు తెలియకుండా నోట్లో పెట్టేస్తారు కాబట్టి. ఆ తర్వాత మనం ఆల్మోస్ట్ 15 నిమిషాలు నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. సో ఈ చింతపండు గుజ్జుని మనం చక్కగా ఉడకబెట్టనివ్వాలి. సో చూసారా, క్యాప్ పెట్టుకొని మగ్గనిస్తే మనకి దాని నుండి నీరంతా పోయి ఆయిల్లా రావాలన్నమాట. అప్పటి వరకు మనం చక్కగా మగ్గనివ్వాలి. సో చూసారా, వాటర్ అంతా పోయింది అండ్ లైట్గా ఆయిల్లా వచ్చింది. ఆయిల్గా వచ్చిన తర్వాత మనం రుచికి తగినంత ఉప్పు, పసుపు అండ్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల మన జీర్ణాశయానికి చాలా మంచిది. ఇంగువ ఈజ్ ఆప్షనల్, బట్ వేస్తే హెల్త్కి కూడా మంచిది. ఆ తర్వాత మనం చక్కగా ఏదైతే రైస్ చల్లబరుచుకున్నామో ఆ రైస్ని వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి. సో ఇది కూడా లో ఫ్లేమ్లో మనం చక్కగా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. మెత్తని రైస్ అస్సలు పనికిరాదు, ఎందుకంటే ముద్దలుగా వచ్చేస్తుంది. సో రైస్ అనేది పలుకులుగా ఉంటే బాగుంటుంది. అంతే, లాస్ట్లో కొంచెం నిమ్మకాయ, ఇంకా కొంచెం పుల్లదనంకి నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది. రెడీ.